మీకు అనుభూతి కలుగుతుంది. మొదటి రోజు మాత్రమే చెప్పిన సామాగ్రి శ్మశానంలో పెట్టి వచ్చి జపం చేసి వచ్చి ఇంట్లో జపాన్ని ప్రారంభించాలి. రెండో రోజు మూడో రోజు ఇంట్లోనే జపించాలి, బయటికి వెళ్ళకూడదు. ఈ మంత్రానుష్ఠానంలో కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ మంత్ర సాధన సిద్ధి అనంతరము మీకు అధికంగా శత్రు బాధలు ఉంటే, నిజంగా మీకు శత్రువు అనే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఈ విద్య అనేది మీకు ఉపయోగపడుతుంది. శత్రు దండన కోసం ఈ ప్రయోగం అనేది చేయవచ్చు. ఈ యొక్క మంత్రానుష్ఠానంలో వినియోగించే ధూమావతి దేవి యొక్క సిద్ధి ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రము ఎవరికైనా కావాలనుకుంటే సంప్రదించండి. జపమాల అనేది ఇందులో రుద్రాక్ష కూడా వాడవచ్చు, తెల్ల హకీక్ మాల కూడా వాడవచ్చు. ఈ రెండింట్లో ఏదైనా వాడవచ్చు. తెలుపు రంగు బట్ట, కానీ ఆ బట్ట ఏదైతే మీరు ఆసనంగా వినియోగించే బట్ట ఉంటుందో అది సాధారణమైన బట్ట కాదు. కాబట్టి అలాంటివి మీకు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ అనుష్ఠానంలో తెల్ల గొంగడి ఆసనం ఖచ్చితంగా వినియోగించాలి. దీన్ని ఉగ్రమైన పద్ధతిలో కాకుండా కాస్త శాంతమైన పద్ధతిలో మీకు తెలియపరచడం జరిగింది. ఈ సాధన చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు, మంత్రదీక్ష తీసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. గుర్తుపెట్టుకోండి, ద్వేషభావంతో లేదా ఈర్ష్యాభావంతో, అసూయతో విద్య నేర్చుకొని ఇతరులను ఇబ్బంది పెట్టాలి, సమస్యలకి గురి చెయ్యాలి అనుకునే ఉద్దేశంతో మా దగ్గర విద్య నేర్చుకోవాలనే ప్రయత్నం చేయకండి. అలాగే కపట బుద్ధితో మీరు నేర్చుకున్నా కూడా మీరు అమాయకులపైన ఉగ్ర విద్యలు ప్రయోగించినట్లయితే మీకు కానీ మీ కుటుంబానికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విద్య గురించి ఎవరికైనా పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మరియు ఈ భయంకరమైన అనుష్ఠానాన్ని చేయలేము అనుకునేవారు, భయ ఆందోళనలకు గురయ్యేవారు ఇలాంటి అనుష్ఠానాలకు దూరంగా ఉండండి. చక్కగా సాత్వికమైన మంత్ర సాధనలు చేసుకుంటూ ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే ఉగ్ర సాధనలు అందరి వల్ల సాధ్యం కావు. అవి వినడానికి ఆకర్షవంతంగా ఉంటాయి, కానీ గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ అనుష్ఠానాలు చేయగలుగుతారు. కాబట్టి మీరందరూ కూడా ఒక అవగాహన కోసం ఈ విద్య గురించి తెలుసుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరి వల్ల ఈ విద్య సిద్ధి చేసుకోవడం సాధ్యం కాదు. సిద్ధి చేసుకున్న వ్యక్తి మాత్రం వేలల్లో ఒకరుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ అనేది చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించండి, సాధన మార్గం అనేది చాలా ప్రత్యేకమైనది. అది అందరికీ వర్తించదు. కేవలం కొంతమంది మాత్రమే ఈ సాధన ప్రపంచంలో ముందుకెళ్ళగలుగుతారు. చాలామంది మంత్ర సాధనల పట్ల ఆకర్షితులవుతారు. అలాగే తొందరపడి మంత్రానుష్ఠానాలు చేయాలనుకుంటారు. దయచేసి మంత్రానుష్ఠానాలు చేసేవారు పూర్తి అవగాహన అనేది సాధనల పట్ల తెచ్చుకోండి. అంటే సాధన అంటే ఏమిటి, మంత్రసిద్ధి అంటే ఏమిటి, ఎన్ని రకాల మంత్రానుష్ఠానాలు ఉంటాయి, సాధనలో పాటించవలసిన నియమాలు ప్రధానంగా ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే నియమాలు పాటించకుండా ఉగ్రశక్తులను ఆవాహనం చేస్తే మీకు కానీ మీ కుటుంబానికి కానీ ప్రమాదమే.
గుర్తుపెట్టుకోండి. అలాగే గురు పర్యవేక్షణ తప్పనిసరి. గురువులను సంప్రదించినట్లయితే వాళ్ళు ఎంతో కొంత దక్షిణ అడుగుతారు. లేదంటే అనవసరంగా గురువులను సంప్రదించడం దీనికి, సొంతంగా నేనే చేసుకుంటాను అని ఊరికే ఉగ్రమైన మంత్రజపాలు చేయకండి. శాంతపూరితమైన మంత్రాలు కేవలం ఇంట్లో జపం చేసుకోండి. మంత్రాలు సిద్ధించకపోయినా కూడా మీకు ఎంతో కొంత ఫలితాన్ని అయితే ఇస్తాయి. కానీ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలనే ఆలోచన పెట్టుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సరైన గురువుని సంప్రదించాలి. తొందరపాటులో ఉగ్రమైన మంత్రాలు జపించకండి. అలాగే సాధన మార్గం అనేది అందరి కోసం కాదు, ధైర్యం ఉన్న వారి కోసం మాత్రమే. సాధన కాలంలో చాలా రకాల త్యాగాలు చేయవలసి ఉంటుంది. బ్రహ్మచర్య పాలన చేయవలసి ఉంటుంది. నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇష్టానుసారంగా మంత్రసిద్ధి అనేది అయితే కాదు. కాబట్టి ఇవన్నీ గమనించి సాధన మార్గాన్ని ఎంచుకోండి. తొందరపాటు పడి మీరు మళ్ళీ ఇబ్బందుల పాలు పడకండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.